వ్యవసాయం నడిపియాలంటే అంత అలక కాదు. ఏడబడితే ఆడ పంటలు పండిస్తామంటే కుదరది. నేలను బట్టి పంటలు పండుతాయి. రాగట్ల పత్తి, వరి, మిర్చి పండిస్తారు. శెలకల వేరుశెనగ పంటేస్తారు. అయితే ఏడ పంటలు పండియాలన్నా భూమి దున్ని ఇత్తులు వేటేటట్టు ఉండాలి, నీళ్ళ సౌలత్ ఉండాలి. ఈ రెండు లేని కాడ పంటలు కాదు కదా, గడ్డి సుతం మొలవది. హగో గసొంటి జాగలా వ్యవసాయం ఎట్లా ఉరికిస్తున్నారో చూడుర్రి. ఇటు కాక గొర్రుగొట్టే పొలమైనా, అటు అక్కలు నాటేసే పొలమైనా మన ఊర్లలో ఉండాసొంటి భూములు కాదుల్లో, మొత్తం బండరాళ్లే. హౌ మునుపు పల్లెర్లు సుత మొలవని జాగల బంగారం అసొంటి పంటలు పండిస్తున్నారు. కొమ్రంభీం జిల్లా గుండాల ఏరియాలో ఉండే 7 ఆదివాసీ గూడాల పబ్లిక్ 100 ఎకరాల భూమున్న వ్యవసాయానికి అక్కెర్రాకుంటుంటే సోయం బొజ్జిరావు అనేటాయన వేసిన ఉపాయం మంచిగా సాగు భూమైంది. సోయం బొజ్జిరావు లేకపోతే ఈ గ్రామ ప్రజలకు తినడానికి తిండి లేకపోయేది. అతని దయవల్ల ఇప్పుడు బండల పైన మట్టేసి పంటలు పండిస్తున్నారు సార్. ఇంతకు ఆయన ఏం చేసిండంటే చెరువులకెళ్లి మట్టిని తెప్పించి బండరాళ్ళ మీద ఓపించిండు. అచ్చం భూమి లెక్కనే అయిందిగా. అంత మంచిగానే ఉన్నది గాని నీళ్ల సౌలత్ లేక అదో తిప్పల మల్లా దానికో ఇకమతి చేసిండు. అమెరికాలో స్లాబ్ మీద వరి వేస్తారని ఆ ఉద్దేశంతో ఇది కూడా పరుపే కదా. పరుపు నేలలో ఇప్పుడు మనం ఒకసారి నీరు కడితే అట్లానే నిలబడి ఉంటుంది. అట్లా ఆ ఉద్దేశంతో నా ఎక్కను చూసి గదన్నట్టు ఆన నీళ్లు నిలిచేటట్టు ఉపాయం చేసి కొన్ని చెరువులు దవ్విచ్చుడు పెట్టి ఆడికెళ్లి ఈ పొలాలకు నీళ్లు మలుపుతే ఇప్పుడు ఏం తక్కువ 700 ఎకరాల సాగు చేస్తున్నారు ఆదివాసీలు. జానడు కూడా లేదు, కొద్దిగానే ఉంటుంది, బాగా ఎక్కువ ఉండదు, మట్టి గింతే ఉంటుంది. పంటలు అంటే వరి పంటనే, ఒక పంట అవుతుంది వర్షాకాలంలో. ఆన నీళ్లు చెరువుల నీళ్లతోని ఒక్క పంటన్న తీస్తున్నారు. మునుపు మక్క గట్క తిని పూటెల్ల తీసుకునేటోళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆడుకోంగా మిగులితే అమ్ముతుర్రంటే